you say something wrong yesterday? You decide. You decide. You saw the speech. Did I say something wrong? Did I say something? Anybody's name except the CM's name? No. Why do you think this is happening? This is just revengeful. Sorry. Let the court decide. Let the court decide. I don't want to say anything. నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. తమిళనాడులో రాజకీయాలు రచ్చరచ్చగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఒక మహిళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, వ్యంగ్యాస్త్రాలు విసిరినా తాట తీస్తామన్న రీతిలో టీవీకే ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి నిదర్శనంగా ఈరోజు డిఎంకే పార్టీకి చెందిన స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఇంటి బయట చాలా హల్చల్ చేసింది. అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. ఒక్కసారి నేపథ్యంలోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. నిన్న కార్యకర్తలతో ఈ డిఎంకే పార్టీ ఒకప్పటి డిప్యూటీ సీఎం, ఈరోజు ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోయి అపోజిషన్ లీడర్గా ఉన్న స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ ఈరోజు విజయ్కి ఒకే ఒక టెన్షన్ ఉంది. అదేంటంటే అనగానే క్రౌడ్ అంతా త్రిష 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 అని త్రిష పేరుని స్మరించారు. త్రిష పేరుని స్మరించిన తర్వాత కూడా ఆయన నవ్వుతూ ఊరుకున్నాడు, కానీ ఎక్కడ కండెమ్ చేయాల. ఇది మొట్టమొదటిసారి కాదు. గడిచిన 4-5 ఈవెంట్స్లో వీళ్ళు ఇలాగే త్రిషాని డిప్యూటీ సీఎం చేస్తారని, త్రిషతో బిజీగా ఉంటున్నాడని, విజయ్ బర్త్డేకి త్రిష కేక్ గురించి రెచ్చిపోయి అక్కడ వాళ్ళ సోషల్ మీడియాస్లో అవనండి ప్రతి ఒక్క చోట త్రిష పేరుని తీసుకొచ్చి ఆవిడ్ని అవహేళన చేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి విజయ్ తలపతిని కూడా రెచ్చిపై వ్యాఖ్యలు చేశారు. పర్సనల్ లైఫ్ని ముందుకు తీసుకొచ్చి అది ఒక పబ్లిక్ పోడియంలో వాళ్ళ కార్యకర్తలు పెట్టుకున్న మీటింగ్లో హోరెత్తిపై ఎదుటి నిన్న త్రిష పేరు అందరూ అనగా ఇతను నవ్వుతూ వ్యంగ్యంగా దాన్ని వదిలేయటంతో రెచ్చిపోయారని చెప్పి అందరూ భావించి టీవీకే పార్టీ మహిళా నేతలు అవనండి ప్రతి ఒక్కరు పోలీసులు కంప్లైంట్ చేశారు. అలాగే మహిళా కమిషన్ కూడా రిపోర్ట్ చేశారు. భారీ పోలీసులు ఈ డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ ఇంటికి వచ్చారు. ఈరోజు ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేయాలని డిఎంకే కార్యకర్తలు కూడా వాళ్ళ ఇంటి బయట బాగా హల్చల్ జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడు ఇక్కడ ఉదయనిధి స్టాలిన్. కానీ ఆ బెయిల్ వచ్చే కంటే ముందే ఇతను ఈడ్చుకెళ్తున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టి ఇతని పైన కఠినమైన సెక్షన్లు నమోదు చేశారు. ఫర్ దట్ మ్యాటర్ ఎలాంటి సెక్షన్స్ అంటే అసాల్ట్ అగేన్స్ట్ అ ఉమెన్ ఆన్ హర్ మోడెస్టీ, అండ్ ఇది కాకుండా పబ్లిక్ ప్లేసెస్లో చీఫ్ మినిస్టర్ని ఒక ఉమెన్తో ట్యాగ్ చేసి అవహేళన చేస్తున్నారనే సెక్షన్స్ చాలా కఠినమైన సెక్షన్స్ అండి. 354A ఇలాంటి సెక్షన్స్ అన్నీ దీంట్లో నమోదైనవి. ఇతను హైకోర్టును ఆశ్రయించాడు బెయిల్కి, కానీ ఇప్పటిదాకా దెర్ ఇస్ నో మూవ్మెంట్ ఎట్ ఆల్. ఇతన్నైతే దీనిపైన అరెస్ట్ చేసి లోపల కూర్చోబెడుతున్నారు. ఇది ఒక మార్పు. దేశం మొత్తం ఇక్కడి నుంచి మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలన్నా, అవహేళన చేయాలన్నా ఇది పునాది వేసింది టీవీకే పార్టీ తమిళనాడులో. విజయ్ ప్రభుత్వ వైఖరి చూస్తే ప్రతి ఒక్కటి విప్లవాత్మకంగా ఉంది. లంచం ఎవరన్నా అడిగితే చూపించండి, ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయండి, ₹1,00,000 గిఫ్ట్ ఇస్తాం మీకు అని ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రతి ఒక్క చోట లైటనింగ్ స్పీడ్లో వర్క్ తీసుకెళ్తున్నాడు. అదే రీతిలో తన పైన వచ్చిన ఆరోపణలు, పిచ్చి పిచ్చిగా చేసిన వ్యాఖ్యలు, త్రిషాని పెట్టి రెచ్చిపోయి చేసిన వ్యాఖ్యలు, ఆమెని డిప్యూటీ సీఎం చేస్తారన్న వ్యాఖ్యలు, ప్రతి ఒక్క చోట ఆయన బిజీగా ఉన్నారు అంటే కేవలం ఆయన్ని ఒకే ఒక విషయం ఈరోజు వేధిస్తుందంటే త్రిష 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 అని రాష్ట్రంలో ఆయన పైన చేస్తున్న వ్యాఖ్యలను కూడా చాలా సీరియస్గా టేకప్ చేసి ఇండియా మొత్తానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ కింద ఉంచున్నాడు. ఎంత ఘనకీర్తి ఉంటే ఏంటి, సొంత పార్టీలో ఫాదర్ని గెలవలేకపోయాడు, స్టాలినే ఓడి కూర్చున్నాడు. ద్రవిడన్ల పార్టీ ఈరోజు అంతం చూస్తుంది. నీచమైన సంస్కృతి తీసుకొచ్చి ముందు పెడితే ఈరోజు టీవీకే పార్టీ తాట తీస్తా అని ఎలక్షన్స్లో ఎలా చూపించిందో ఈరోజు త్రిష దెబ్బకి వణికిపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోవలసి వచ్చిన డిఎంకే అపోజిషన్ లీడర్ ఉదయనిధి స్టాలిన్. సో మీరందరూ ఏమంటారు? ఇలాంటి మార్పులు ఇండియా మొత్తం వస్తే ఎంత బాగుంటుంది కదా. మహిళలు అన్న వారు ఎంత సేఫ్గా ఉంటారు. దీనిపైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.